మన భారతదేశంలో ఒక దేవాలయంలో చెట్ల యొక్క ఆకులు ఏ ఋతువులో అయినా పచ్చగానే కనిపిస్తాయి. ఆ దేవాలయాన్ని నిందివన్ దేవాలయం అని పిలుస్తారు. ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడు చిన్నప్పటి బాల్యం గడిచిన ప్రదేశంగా పిలుస్తారు. భారతదేశంలో ఉన్న అనేక రహస్యమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఉంది. ఇది మధుర జిల్లాలోని బృందావన్లో ఈ అందమైన నిందివన్ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి ఒక రహస్యమైన కథ ఉంది. నిందివన్ దేవాలయానికి సంబంధించి అనేక కథలు మరియు పురాణాలు ఉన్నాయి. కానీ అన్నిట్లో కంటే బాగా ప్రాచుర్యం పొందిన కథ ఇది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ప్రతి అర్ధరాత్రి దేవాలయానికి వచ్చి రాధ మరియు గోపికలతో రాసలీల జరుపుతారని, ఈ ఆలయం పూర్తిగా తులసి మొక్కలతో నిండి ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్తారు. శ్రీకృష్ణుడు జరిపే పవిత్రమైన కార్యక్రమాన్ని ఎవరైనా చూస్తే చెవిటి, మోగ మరియు అంధుడిగా మారుతారని నమ్ముతారు. ఈ రంగమహల్ లోపల పూజారి ప్రతిరోజు చీరలు, కంకణాలు, కిల్లి ఆకులు మరియు కొన్ని తీపి పదార్థాలతో పాటు కొన్ని పవిత్రమైన జలాలను పెడతాడు. మరియు రాత్రి హారతి తర్వాత సిద్ధంగా ఉన్న పడకను ఉంచుతారు. మరుసటి రోజు ఉదయం వచ్చి ఎవరో వాడినట్లు చెల్లాచెదురుగా ఉంటుంది ఆ పడక. సాయంత్రం హారతి తర్వాత కోతులు కూడా ఆ నిందివన్ ఆలయం నుండి బయటకు వెళ్తాయి. గంగానది ఒడ్డున ఉన్న ఈ కాలభైరవనాథ్ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ కాలభైరవుడు నిరంతరం మెడలో పుర్రెలను వేసుకుని దర్శనమిస్తాడు. ఇక్కడికి ఎవరొచ్చినా ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు మోక్షాన్ని పొందడానికి చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వారణాసికి వస్తారు. కాలభైరవుడు బ్రహ్మ, విష్ణువు, శివుని త్రిమూర్తులలో విధ్వంసకుడు అని పిలువబడే శివుని యొక్క భయంకరమైన ప్రతిరూపం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, శివుని ఆధిపత్యం కోసం జరిగిన సంఘర్షణలో బ్రహ్మదేవుడు శివుని గురించి కించపరిచే మాటలు చెప్పాడని, శివుని యొక్క ఆగ్రహంలో నుంచి కాలభైరవుడు వచ్చి బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించాడని పురాణాల్లో చెప్తూ ఉంటారు. తర్వాత కాలభైరవుడు చేసిన తప్పుకి పశ్చాత్తాపం వల్ల భూమిపై ఉన్న వారణాసికి వచ్చి తపస్సు చేశాడు అని హిందూ పురాణాల్లో చెప్తుంది. మీకందరికీ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. భూత వైద్యానికి ప్రతీకగా ఉన్న గుడి అది. మీకు తెలుసా అలాంటి ఆలయం మధ్యప్రదేశ్లోని మలజ్పూర్లో ఉంది అని? ఇక్కడ ఈ ఆలయంలో భూత వైద్యం చేస్తూ ఉంటారు. పౌష్ పూర్ణిమ మొదటి రోజు నుండి బసంత పంచమి వరకు జరుపుకునే ఈ భూత్ మేళాకు ఎన్నో రాష్ట్రాల నుండి వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. క్రీస్తు పూర్వం 1700లో దేవ్జీ మహారాజ్ జన్మించినట్లు, ఆయనకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు, ఈయన ఇసుకను ఉప్పుగాను, మట్టిని బెల్లంగాను, రాళ్లను కొబ్బరికాయలుగాను మార్చగలరు అని పురాణాలు చెప్తున్నాయి. మరియు దుష్టశక్తులను నియంత్రించడంలో కీర్తిని పొందారు. అతని జ్ఞాపకార్థంగా అక్కడ ఆలయం నిర్మించారు. ఇక్కడ శతాబ్దాలుగా భూత వైద్యం ఆచరించబడుతుంది. మలాజ్పూర్లో గత 400 సంవత్సరాలుగా భూత్ మేళా జరుగుతూనే ఉంది. మీరు ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్మకపోతే మీరు ఈ మలజ్పూర్లోని ఈ ఆలయానికి వెళ్తే తప్పకుండా మీరు నమ్మి చూస్తారు. ఆంధ్రప్రదేశ్లోని దేవరగట్టు అనే ఒక ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు చంపడానికి లేదా చావడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి దసరా రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని దేవరగుట్టు ఆలయంలో వందలాది మంది వ్యక్తులు పొడవాటి కర్రలు పట్టుకుని ఒకరి తలపై ఒకరు కొట్టుకుని ఉన్మాదం కనిపిస్తుంది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ఆలయంలో బన్ని పండుగ అని పిలువబడే ఈ కార్యక్రమాన్ని 2 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. పాలక దేవతలైన మల్లమ్మ మరియు మల్లేశ్వర స్వామి విగ్రహాలను నేరనికి వద్ద ఉన్న కొండగుడి నుండి ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఈ ఆచారాన్ని అర్ధరాత్రి ప్రారంభం చేస్తారు. అలాగే ఈ ఆచారాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో గొడ్డలి, ఈటెలతో జరిపేవారు. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆచారం కారణంగా చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు తెలుసా మన భారతదేశంలోని 150 సంవత్సరాల పురాతనమైన స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఒకటి ఉందని? ఇది భారతదేశంలోని శివునికి అంకితం చేయబడిన పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. ఇది గుజరాత్లోని జాంబుషర్లో కవికాబోయ్ అనే చిన్న గ్రామంలో ఈ దేవాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. ఇది సముద్ర తీరంలో ఉండడం వల్ల నీట మునిగి ఉంటుంది. సముద్రంలో వచ్చి అధిక ఆటుపోట్ల సమయంలో ఈ దేవాలయం అదృశ్యమైపోతుంది. మరియు తక్కువ ఆటుపోట్ల సమయంలో ఈ దేవాలయం మళ్ళీ మనకు దర్శనమిస్తుంది. ఈ సముద్ర మట్టం రోజుకు 2 సార్లు పెరగడం మరియు తగ్గడం జరుగుతుంది. ఈ ఆలయంలో 4 అడుగుల శివలింగం దర్శనమిస్తుంది. ఆలయం నీట మునిగిన సమయంలో గుడి యొక్క మొన మాత్రమే కనిపిస్తుంది. పవిత్రమైన శివాలయాల్లో ఈ ఆలయం భారత